కడవలూరు మండలం ఎల్లయ్యపాలెంలో 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని అన్నారు. ఎల్లయ్యపాలెం పంచాయతీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.93 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కడవలూరు మండలం ఎల్లయ్యపాలెంలో 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని అన్నారు. ఎల్లయ్యపాలెం పంచాయతీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.93 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలుల్లో చేస్తాము అని చెప్పి ఎలక్షన్స్ ముందు మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఏవైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ హిట్ చేస్తామని చెప్పి అవి అక్షరాల 99% చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అవ్వాతాతలకి వాళ్ళకి 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ చూసారు, అక్కడ ఒక ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి ఇచ్చాం, 3 ఉంటే 3కి ఇచ్చాం. ఏ మాట అయితే మేము చెప్పామో అది తప్పకుండా అక్షరాల చేసుకోవడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి కింద ఇక్కడ ఉన్న మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నామని చెప్పారు. అలాగే ఇప్పుడు సిలిండర్లు వచ్చాయని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు 2 సార్లు అంటే సగం ఇప్పుడు వేస్తున్నారు, ఇంకోటి కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మత్స్యకార సేవలు ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. అలాగే ఉద్యోగాలకి మెగా డిఎస్సిని మనం ఎలక్షన్ ముందు చెప్పాం. మెగా డిఎస్సి అనేది ఇస్తాము మేము వస్తే అని చెప్పి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఉన్న ఆ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరే ఎత్తింది లేదు. మెగా డిఎస్సి అంటే వాళ్ళకి అర్థం కూడా తెలియదు. అలాంటిది ఈ రోజు మనం అధికారంలోకి రాకముందు మీకు మెగా డిఎస్సి ఇస్తాము, ఎంతో మంది వయసు ఉడికిపోతుంది వాళ్ళకి, వాళ్ళు మామూలుగా ఉద్యోగాలకి ఒక వయసు ఉంటుంది. మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు అదంతా పోతుందని వాళ్ళు బాధపడుతుంటే మనం ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత 16,000 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ మనం మెగా డిఎస్సి ఇవ్వడం, 16,000 మంది ఇంటూ ఒక 4 వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ రోజు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ టీచర్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో మెగా డిఎస్సి కూడా త్వరలో రాబోతుందని కూడా మన ముఖ్యమంత్రి యువనేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. అలాగే మనం కోవూరులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకున్నాం. ఆ మాదిరి 200 చిల్లర రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మనం డెల్టా ఏరియా అయినా మన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో అందిస్తామని చెప్పాం. ఈ రోజు అదే మాదిర రాజముద్రతో మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు మీ భూమి మీ హక్కు అనే విధంగా మీకు అందించడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ పిల్లలకి ఇంతకు ముందు తల్లికి వందనం వచ్చేది కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఏది, అలాగే ఎన్నో నీటి ప్రాజెక్టులు మనకి ఎలినో వస్తుంది, నీళ్ళన్నీ జాగ్రత్త పరచుకోవాలి. వాటికి సంబంధించిన కసరత్తులు కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ ఎండలకి మనకి వచ్చేదానికి నీళ్లు
మనం ఎట్లా దాచిపెట్టుకోవాలో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆయన చూడటం జరుగుతుంది. అదే విధంగా ఎక్కడ కూడా పేద ప్రజలకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆయన అండగా ఉంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి CMRF ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఇంటి పెద్దగా వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. మన ఎల్లాయిపాలెంలో కూడా చాలా CMRFలు ఇచ్చున్నాం. మనం 12 మంది పేద కుటుంబాలకు 10,74,000 ఆల్రెడీ ఎల్లాయిపాలెంలో CMRF కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 65,70,000 పనులు చేస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో 1,39,00,000 పనులు ఎల్లాయిపాలెంలో చేయడం జరిగింది. 10 లక్షలతో ఎల్లాయిపాలెం బిట్ 1 బిట్ 2 శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేశాం. 33 లక్షలతో 5 అంతర్గత CC రోడ్లు, 36 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ నిర్మాణం, మేజర్ ప్రాజెక్ట్ కింద 60 లక్షలు NABR నిధులతో 14 కిలోమీటర్ల ఎల్లాయిపాలెం బ్రాంచ్ రోడ్డు పునర్నిర్మించుకొని ఈ రోజు ప్రారంభోత్సవం కూడా మనం జరుపుకున్నామని మీకు అందరికీ తెలుసు. అలాగే విద్యుత్ శాఖ ఒక 25 kV ట్రాన్స్ఫార్మర్, 600 kV ట్రాన్స్ఫార్మర్లు, 11 63 kV ట్రాన్స్ఫార్మర్లు, 6 కిలోమీటర్లు 11 kV విద్యుత్ అండ్ LT లైన్లు 59,50,000తో ఎల్లాయిపాలెంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే RWS శాఖ ఎల్లాయిపాలెంలో 3 లక్షలతో, రామాపురంలో 8 లక్షలతో CC డ్రైన్లు, ఎల్లాయిపాలెంలో 3 లక్షలతో, రామాపురంలో 6 లక్షలతో CC డ్రైన్లు మొత్తం 9 లక్షలతో ఇవ్వడం జరిగింది. నుడా నిధులతో ఎల్లాయిపాలెం హౌస్ కాలనీలో CC డ్రైన్లు 10 లక్షలతో వేసుకోవడం జరిగింది. అలాగే ఈ 2 ఏళ్లలో 2,93,02,000 ఈ ఎల్లాయిపాలెం పంచాయతీలో మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు చాలా మంది కూటమి నేతలు ఉన్నారు. మీ అందరికీ చెప్తున్నాను, ఇది మన నమ్మకమైన ప్రభుత్వం ప్రజలకి ఒక నమ్మకం ఇచ్చింది. మేము ఏదైతే చెప్పామో అది చేస్తున్నామని, చేశాం కూడా. కాబట్టి ప్రతి నాయకుడు కూడా, కూటమి నేతలందరూ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ మనం ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకి ఏం మంచి చేశామో చెప్పండి. వాళ్ళు ఏమైనా మీకు సమస్యలు చెప్తే, ప్రతి దగ్గర సమస్యలు అనేవి ఉంటాయి. ఆ సమస్యలు చెప్తే అవన్నీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లాయిపాలెంలో ఇక్కడే ఒక డ్రైన్ చూపించారు, అది చూసి ఇమీడియట్ గా దాన్ని పెట్టిస్తామని చెప్పాం. ఆ రకంగా మీరు తిరిగినప్పుడు కూడా మీకు అర్జీలు ఇచ్చినా, అక్కడ ప్రజలు సమస్యలు చెప్పినా ఆ సమస్యలు తీసుకురావాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎందుకు పెట్టారంటే, ఒక మనం చేసినటివి చెప్పుకోవడం ఒకటైతే, ఇక్కడ ఉన్న కూటమి నేతలందరికీ చెప్తున్నాను నేను, మనం చేసినవి చెప్పడం ఒకటైతే, ప్రజల్లో ఇంకా ఉన్న సమస్యలను కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మనం రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఏమాత్రం పనులు మనం చేయగలమో అవి వాళ్ళకి చెయ్యాలి. నాయకులు ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి, అప్పుడే వాళ్ళు నాయకులు అని నిరూపించుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మండలం నాయకులు అందరూ వచ్చారు. అదే అడిగాను నేను వాళ్ళందరినీ, మీ ఊర్లలో తిరుక్కుని ఇక్కడికి ఎందుకు వచ్చారని. వాళ్ళు నన్ను చూడడానికి వచ్చామని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా నేను ఏ మండలంలో తిరిగినా, నేను తిరిగేది మీకు ఒక ఎగ్జాంపుల్. నేను పొద్దున 30 ఇళ్ళు, సాయంత్రం 30 ఇళ్ళు తిరుగుతున్నాను. మీరు ఒకరోజు తిరగకుండా నేను మేడం కోసం వచ్చానంటే నేను ఒప్పుకోను. ప్రతి నాయకుడు కూడా ట్యాగ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ట్యాగ్ లేకపోతే కూడా మిమ్మల్ని అది MyTDP యాప్ తీసుకోవటం లేదు. సో అదంతా మీకు ఆల్రెడీ చూపించున్నాం, ట్రైనింగ్ ఇచ్చున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్స్కి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, అలాగే మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే కన్వీనర్లకి, కో కన్వీనర్లకి అందరికీ కూడా దీని గురించి ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒకవేళ ఆ ఊర్లో అక్కడ ఉన్న ఆ బూత్ ఏజెంట్కి ఆ నాలెడ్జ్ లేకపోతే లోకల్ గా స్థానిక యువత ముందుకి రావాలి. యువత ముందుకొచ్చి ఆ నాయకుడి హెల్ప్ చేయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. యువ నాయకులంతా, తెలుగు యువత, కూటమి యువత అందరూ వచ్చి కూడా
వాళ్ళకి హెల్ప్ చేయాలి మై టీడీపీ యాప్ని అప్లోడ్ చేసుకోవడానికి అని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. మేము అధికారంలోకి రాకముందు చెప్పాము, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఊళ్ళు వదిలి ఉద్యోగాల కోసం పోక్కర్లేదు, ఉద్యోగాలు మీ దగ్గరికి వస్తాయని. దానికి నిదర్శనమే ఈ కొడవలూరు మండలం. ఈ కొడవలూరు మండలంలో ఉన్న SEZ 30 ఏళ్ల నుంచి పక్కన పడి ఉంటే ఒకప్పుడు 1419లో చంద్రబాబు నాయుడు గారే గమేషా ఇచ్చారు. ఈ రోజు తిరిగి బిర్లా వంటి టాటా బిర్లా వంటి గొప్ప ఫ్యాక్టరీలు ఇక్కడ శంకుస్థాపన చేసుకొని రేపు అక్టోబర్లో బిర్లా ఫ్యాక్టరీ అయితే డేట్ కూడా ఇచ్చింది, ప్రారంభోత్సవం చేసుకుంటామని. దానికి సంబంధించి అది కాకుండా మనకి BPCL ఫ్యాక్టరీ కూడా జిల్లాలో BPCL కూడా వస్తుంది. ఇవన్నీ మన ఎంపీ గారు ఇక్కడ లోకల్ యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే మనం కిసాన్ సెజ్ లో మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా స్కిల్ డెవలప్ సెంటర్ కూడా పెడుతున్నాము. దాంట్లో ట్రైనింగ్ అయ్యి మన ఫ్యాక్టరీలు అయిపోయే తలకి ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆల్రెడీ యువ నేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాల దాకా మనకి ఫ్యాక్టరీలన్నీ రాష్ట్రం మొత్తం మీద వచ్చాయి, కొరవై కూడా వస్తాయని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు ఈ 2 ఏళ్లలో మనం ఏం చేశామో ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేశామో అదంతా మీరు వెళ్ళి అందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ రోజు ఎల్లాయిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.